జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే బాగా వైరల్ అవుతుంది. ఏం చెప్తారు ఆ ఇష్యూ గురించి? కోవా బన్ గురించి. కోవా బన్ చూసాను బ్రదర్, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ చూస్తున్నాను దీని గురించి రీల్స్. చాలా మంది కూడా బన్ అతనికే సపోర్ట్ చేస్తాను, అంటే చిన్న వ్యాపారస్తులను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తానని చెప్పేసి. ఇక్కడ చిన్న పెద్ద అనేది పక్కన ఫస్ట్ తేడా పెడదాం, అంటే పక్కన పెడదాం. ఎందుకు అంటానంటే అది నీట్ గా ఉందా లేదా అనే దాని మీద వీళ్ళు వెళ్ళి అడిగారని చెప్తున్నారు. ఒక బన్నుని ఎక్స్పైరీ డేట్ అనేది చూసుకోవాలని ఎన్ని రోజులు అమ్ముతారు. ఆయన పిచ్చాడా అండి? ఆయన తెలీదా చెప్పండి ఎంతకాలం అమ్మాలి ఏంటి అనేసి. ఇప్పుడు అవతల పిల్లలు పెడతానంటే ఆయన పిల్లలు పెట్టుకున్నట్టే కదా, ఆయనకు ఉంటుందండి ఆలోచన. ఒక జాతీయ నమ్ముతారు, డబ్బుల కోసం మరి అంత దిగజారండి. నిజం చెప్తున్నాను, మీరు నమ్ముతారా లేదో, చిన్న వ్యాపారస్తుల దగ్గర చాలా వరకు వెళ్ళిపోతుంది ఐటమ్ అనేది. అర్థవుతుందా? అంటే నెక్స్ట్ ఏంటి, ఫస్ట్ స్టాక్ తెచ్చుకుంటాం మనం. అదవుతుంది. అదే పెద్దవాళ్ళ దగ్గర 70 రూపాయలు. ఇప్పుడు చిన్న వ్యాపారస్తులు 10 రూపాయలు పెట్టినప్పుడు ఆటోమేటిక్ గా 10 రూపాయల దగ్గర పోతావా? పెద్ద వ్యాపారస్తులు క్లీన్ గా చేసి నీట్ చేసి 80 రూపాయలు పెట్టరండి. 10 దగ్గర తింటారా, 80 దగ్గర తింటారా? మీరైతే 10 రూపాయల దగ్గర తింటాం కదా. సో అప్పుడు స్టాక్ ఎవరి దగ్గర అయిపోతున్నట్టు? 10 రూపాయల దగ్గర కదా. సో అప్పుడు ఎవరిది నీట్ గా ఉన్నట్టు, ఎవరి దగ్గర ఎక్స్పైర్ డేట్ అవ్వకుండా ఉన్నట్టు? 10 రూపాయల వాడి దగ్గర కదా. మళ్ళీ ఎవరు మీరు క్వశ్చన్ చేయాలి పోయి? 87 రూపాయలు కదా. మరి ఆడిని వదిలేసి చిన్న వ్యాపారుల దగ్గరకు వచ్చి ఈయనని మీరు ఇన్ని ఎక్స్పైర్ డేట్లు లేకపోతే అవి ఇవన్నీ ఎందుకు క్వశ్చన్ చేస్తారు మీరు? అడగాలనుకునే వాడికైనా సెన్స్ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఏ ఛానల్ నాకు తెలియదండి, మాట్లాడదాం అంటే ఛానల్ పేరు చూడలేదా కానీ సిచ్యువేషన్ చూసాను. కొన్ని ఊర్లలో ఇలా కోవాలో నల్ల మంది పెట్టుకున్నారు అనేసి అందరూ అలాగే చేస్తున్నారేమో అని వాళ్ళని అన్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు. దీనిపైన అక్కడెక్కడ ఏదో హోటల్లో బిర్యానీ తిన్నప్పుడు కుక్క బిర్యానీ అన్నారండి. ఇంకా దేశంలో ఎవరు బిర్యానీ తినకుండా ఆపిస్తారా? లేదు కదా. తప్పు కాదు, తప్పు కదండి. ఒక్కరు చేసిన దానికి అందరి మీద రుద్దద్దు, అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ వన్ నిజం చెప్తాను, ఇది టూ బి రియాలిటీ. నేను కూడా చెప్తున్నాను, 100 రూపాయల బిర్యానీ దగ్గర పోయి 100 రూపాయలు కదా అని తినట్లా అందరూ. వాడి దగ్గర 100 రూపాయలు అంటే వాడి దగ్గర ఫ్రెష్ గా వెళ్ళిపోతున్నారు బాబు, పక్క రోజుకి అయితే మిగులుతూ మళ్ళీ కొత్తగా బిర్యానీ తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి ఒక ఉద్దేశంతోనే. అదే రెస్టారెంట్ లో దగ్గరికి వెళ్తున్నారు, 230, 500 అనుకున్నాం. వాడు నీట్ గా చేసాడు అబ్బా, అంటే డెకరేషన్ అన్ని చేసి పెడుతున్నాడు. కానీ అది ఫ్రిడ్జ్ లో పెట్టి పక్కన తెస్తున్నాడు. నీకు తెలుసా? 500 పెట్టి పోతావు నువ్వు? పోవు. ఫ్రిడ్జ్ లో పెట్టి తీసుకొచ్చి మళ్ళీ పక్క రోజు పెడతాడు. మీకేం తెలుస్తుందా? చికెన్ తందూరి అన్నాయి కాల్ చేస్తే పక్కన పెడతాడు. 2 రోజులకు వ్యాలిడిటీ బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్ లో పెడతా. ఆ విషయం మీకు తెలుసా? మళ్ళీ వేడి చేసి ఇస్తాడు. అవునా? అప్పుడు మీకు తెలుస్తుంది అది ఏంటనేది. వాళ్ళు పోయి మీరు క్వశ్చన్ చేయగలుగుతారు ఇదే విధంగా? చేయరుగా. ఎందుకు? ఓ పెద్ద హోటల్స్ అనా? ఓ లేదు లేదు. ఇంకోటి ఏంటంటే 500 కదా, 500 అంటే రిచ్కి ఇస్తారబ్బా, నీట్గా ఇస్తారబ్బా అంటే ఇలా డిసైడ్ అయిపోతారు ఫస్ట్. ఆడ క్వాలిటీ ఉందని ఇలా డిసైడ్ అయిపోతారు. అర్థమవుతుందా? క్వాలిటీ డిసైడ్ మీరు అలా చేయొద్దు. అర్థమవుతుందా? టు బి రియాలిటీ. చిన్న చిన్న షాప్స్, చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గరే తొందరగా వెళ్ళిపోతాయి. ప్యూర్ గా ఉంటది క్వాలిటీ అయినా సరే, ఏదైనా సరే. మేబీ టేస్ట్ విషయంలో చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. అక్కడ మోర్ దెన్ చెఫ్ వాళ్ళు పాపం మన వాళ్ళు ఏంటంటే పాపం ఏదో చిన్నపాటి వంట చేసుకునే వాళ్ళు అనుకోండి. చాలా బాధగా అనిపించింది ఆ వీడియోకి. వెనక బ్యాక్గ్రౌండ్ సెంటిమెంటల్ గా ఒకటి కొట్టానండి బాబు, ఇంకా నాకు కంట్లో నీళ్ళే. నిజం చెప్తాను లిటరల్లీ. అంటే అది కరెక్ట్ కాదు. అది అర్థమవుతుందా? ఆమె పెట్టేస్తుంది నోట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆమె తినదా? ఏదో కెమెరా వెనక పోయి ఆమెని పంపించండి. ఏంటి ఇప్పుడు అక్కడ అందరూ చిన్న చిన్న వ్యాపారస్తులే కదా. ఆమె ఎక్కడ తిన్నది? జాతరలో 5 స్టార్ హోటల్స్ ఉంటాయి జాతరలో. మరి ఆమె అక్కడ తినింది, అక్కడ చూసుకొని తింటుందా? ఆమె తినే ఫుడ్ బిర్యానీ అవ్వచ్చు, లేకపోతే మీల్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, అది ఆ రోజు వండింది, అదే ఆ రోజు చేసిన కర్రీస్ అని ఆమెకు తెలుసా? మరి వాళ్ళందరి దగ్గర ఎందుకు కెమెరాలు పెట్టి వీడియోలు తీయలేదు చెప్పండి. మరి క్వశ్చన్ చేసేటప్పుడు 100కి 1 సార్లు ఆలోచించాలి. అలా అని చెప్పేసి పిల్లలు హెల్త్ పాటు చేస్తానంటే మీరు అక్కడి నుంచైనా ఎక్కడి నుంచైనా ఆయన కానీ ప్రిపేర్ చేసే విధానంలో కానీ ఎక్కడైనా సరే రాంగ్ చేస్తుండి ఆ వీడియో మీరు తీసుకొని పెట్టి ఇలా మాట్లాడుంటే నిజం చెప్తాను ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అవన్నీ కాకుండా గట్టిగా వెళ్ళిపోయి మీరు ఇట్లా ఎక్స్పెక్టెడ్ వస్తారంటే ఏంటది? ఆయనదే పాపం. మేబీ అక్కడ ఏంది ఆయన ఇప్పుడు ఆ పర్సన్ పుట్ట మీద కొట్టినట్టుగా అంటే వీడియో వైరల్ అయింది. ఎక్కడికి వెళ్ళినా ఆయన అంటే చులకన భావం ఉంటుంది. ఎట్లా అంటే ఏముండదండి, మన జనాలు 4 రోజుల కంటే ఎక్కువ ఏది పట్టించుకోరు. అర్థమవుతుందా? అది మర్డర్ చేసినా సరే. వాళ్ళ ఛానల్ ఫేమస్ అవడానికి కోసం చిన్న వ్యాపారస్తులు కాదు పట్టుకోవాల్సింది, పెద్ద పెద్ద వాళ్ళని. అర్థమవుతున్నా? వాళ్ళకి దమ్ము ధైర్యాలు ఉండవు. అర్థమవుతున్నా? అందుకే చిన్న వ్యాపారస్తులు కాడిపోయారు. లాస్ట్కి ఎవరు ఏదో అయ్యారు? వాళ్ళే కదా అయ్యింది. ఆయనకేమి ఆయన హ్యాపీగా నిజంగా ప్రతి ఒక్క కామెంట్ లో పెడుతున్నారు. ప్రతి ఒక్క నేను రీల్స్ చూస్తున్న కామెంట్స్ కూడా ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు ప్రతి ఒక్క కామెంట్ ఆయనకి పాజిటివ్ గానే ఉంది కదా. మరి ఎవరు తప్పయింది ఇక్కడ? ఎవరు ఎదవలయ్యారు? లాస్ట్కి మీరే ఎదవలయ్యారు. అదొత్తున తీసుకునే వాళ్ళు, మాట్లాడిన వాళ్ళు ఎదవలయ్యారు. పోనీ అక్కడ తిన్న వాళ్ళు ఉన్నారు పక్కన వాళ్ళు, వాళ్ళు ఏమైనా టేస్ట్ పరంగా ఏమన్నా బెడ్ అని చెప్పారా? లేదు కదా. అది ప్రిపేర్ చేసే విధానం కూడా తెలుస్తుంది కదా. మరి ఇంకేం మీ ప్రాబ్లం?
ఇంతమంది ఎలా ఇప్పుడు మీకు పెద్ద పెద్ద హోటల్స్ లో బ్యాక్ ఎండ్ వెళ్ళిపోయేసి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళి ఏం చేస్తారో మీకు తెలియదు. అక్కడ బొద్దింగులు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, ఆయన చెమట ఇట్లా అని ఇట్లా వేసినా మీకు ప్రాబ్లం ఉండదు. అక్కడ మీకు కనిపించదు కాబట్టి. ఇక్కడ నేను కనిపించేస్తే మీకు ప్రాబ్లం వస్తుందా? అక్కడ ఆయన ఏమైనా చెమట వేసినాడా? లేదు. మరి ఎందుకు బ్యాట్ చేస్తున్నారు మీరు ఒక పర్సన్ ని? కొంతమంది ఏమంటున్నారు అంటే కోపంలో ఒకవేళ అంతమంది ఉన్నారు, కోపంలో ఒకసారి ఎవరైనా పట్టుంటే ఎలా ఏంటి అని చెప్పేసి అంత సీన్ ఉండదండి, పోలీసులు ఉంటారు కదండి. అంత సీన్ అసలు జరగదండి. ఎందుకంటే తప్పులు ఒప్పులు అక్కడ ఏమి లేనప్పుడు ఒక తప్పు ఏంటి వాళ్ళ దగ్గర ప్రూఫ్ ఉందా? ఎవరు కొట్టడానికి ఎవరికి హక్కు ఉంది అక్కడ? అసలు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా అడిగారు చూస్తారా, మేము పెద్ద మీడియా అని చెప్పి లోపలికి వెళ్ళేసి వాళ్ళు పెద్ద తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఎవరిచ్చారండి ఆ హక్కు? అని మీడియా అయితే ఏదైనా అడిగేస్తారా? చెప్పండి, ఏదైనా మాట్లాడేస్తారా? మీరు ప్రూఫ్ చూపించి అడిగితే నేను ఒప్పుకున్నా. నేను నిజం చెప్తున్నా, ఇప్పటికైనా సరే ఆ మీడియా వాళ్ళు ఎవరో ప్రూఫ్ వదలమని చెప్పండి. ఆ బన్ను అతను ఇట్లా చేస్తున్నాడు ఇలా అని చెప్పేసి, అప్పుడు మనం కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తాం. ఏ ప్రూఫ్ లేకుండా ఏమి లేకుండా ఒకరిని అదవా అంటే మేము ఎందుకు నమ్మాలి చెప్పండి? అలా ఒకరిని బస్సులో ఒక ఆమె అట్లా టచ్ చేసి ఎట్లా చేసుకుని ఆమె టచ్ చేసుకుని ఒక ఆయన ప్రాణం తీసింది. అది వీడియో పెట్టేసి మొత్తం రియల్ గా వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన ప్రాణం పోయినాయి. నువ్వు తీసుకొస్తావా? మీ మీడియా మీ ఫేమస్ అవడానికి మీరు ఏదో ఇదైపోవడానికి అని చెప్పేసి పిచ్చ పిచ్చ కంటెంట్ చేయొద్దు. ఇక్కడ అదొక పిచ్చ పిచ్చ కంటెంట్ చేయొద్దు. మీకు ప్రూఫ్లు ఉండి రియాలిటీ మీరు చూస్తుంటే కళ్ళతో రియల్ అనిపిస్తే అప్పుడే తీయండి. అంతేగాని మీ ఇష్ట ప్రకారం మీరు ఫేమ్ అవడానికి, మీ ఛానల్ ఫేమ్ అవడానికి ఇష్ట ప్రకారం చేయొద్దు. అంతెందుకండి బాబు, ఇక్కడ నేను రివ్యూ చెప్తుంటా. నేను మెగాస్టార్ గారి స్టెప్ గురించి ట్రోలర్స్ చెప్పా, జంజీ వాళ్ళకి చెప్పిన, అరే మా మెగాస్టార్ గారిని ఇట్లా అంటున్నారా మీరు, సో టార్చర్ చేసి మరి చూపించారా మా మెగాస్టార్ ఏంటో అని చెప్పి చెప్పితే మన వాళ్ళు ఏం చేస్తారు దశ సప్పంటే అక్కడ కట్ చేశారు మధ్యలో. మెగాస్టార్ గారు టార్చర్ వేసుకున్నారు అంటే కళ్ళు కనబడి టార్చర్ వేసుకున్నారని పెట్టుకున్నాడు పైన టైట్లు. ఇప్పుడు ఎవడు ఎదురయ్యాడు? నేను ఎదురైనా. ఫుల్ చేస్తారా? వేయరు. అట్లా వాళ్ళు ఫేమ్ అవడానికి, వాళ్ళ ఛానల్ ఫేమ్ అవడానికి పిచ్చ పిచ్చ చేసుకుంటారు. సో అలాంటి వేయొద్దు. నా మాట ఏంటంటే ఉన్న రియాలిటీని చూపించండి. మీడియా అంటే ఏంటి? రియాలిటీని చూపించడం, నిజాన్ని జనాలు తెలియజేయడం. ఆ వైపు మీరు ముందడిగేయండి తప్ప ఇలా మీ ఛానల్ ఫేమ్ అవడానికో డబ్బుల కోసం ఇట్లా చేయకండి, బాగోదు.